హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎండాకాలం కదండి, చెమటలు చూడండి ఎలా పట్టేస్తున్నాయో. ఫ్యాన్ ఇస్తే డిస్టర్బెన్స్ అని సౌండ్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందని ఇలా వీడియోస్ చేయడం వల్ల ఇలా అవుతుందన్నమాట. బొట్టు కూడా పోయింది, స్టిక్కర్ కూడా చేతికి ఉందండి, ఇదిగోండి పెట్టుకున్నాను. ఏంటంటే ఈరోజు వీడియో వచ్చేసి జనరల్ టాపిక్ అండి. అందరూ చాలా లైట్గా తీసుకునే టాపిక్ వడదెబ్బ. ఏంటంటే ఇప్పుడు చూడండి, చెమటలు చూడండి ఎలా వస్తున్నాయో. ఇదిగో తడిగా అనిపిస్తుంది కదా. ఇంట్లో కూర్చుంటేనే ఇంత ఉక్కబోస్తుంది. కొంతమంది ఏంటంటే వడదెబ్బని చాలా లైట్గా తీసుకుంటారండి. కానీ తప్పదు, పేదవాళ్ళు పాపం బయటికి వెళ్తే పని చేస్తేనే వాళ్ళకి జరుగుద్ది. కానీ సమ్మర్లో చేయొద్దండి. ఎందుకంటే మీరు మీ ఫ్యామిలీకి మీరే ముఖ్యం కాబట్టి సమ్మర్లో ఒకవేళ పనికి వెళ్ళినా చాలా జాగ్రత్తలు తీసుకోండి అనమాట. అవేంటి అంటే ఉదయం 12 తప్పకుండా ఇంకా మీకు చెయ్యకపోతే జరగదు అంటే మీరు తప్పకుండా 12 ఇంటికి వచ్చేసేయండి. ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఒకవేళ వడదెబ్బ కొట్టినా ఫస్ట్ నీడలోకి రండి. తర్వాత మీకు తెలిసిన వాళ్ళకి వడదెబ్బ కొట్టిన ముందు చల్లని నీళ్ళతో తుడిచేయండి బాడీ అంతా. తర్వాత బాడీ టెంపరేచర్ అన్నీ చూసి స్పృహలో ఉంటే కనుక కొంచెం మజ్జిగ అలాంటివి, ఓఆర్ఎస్ అలాంటివి తాగిచ్చి తర్వాత ఇమ్మీడియట్గా తీసుకెళ్ళాలండి హాస్పిటల్కి. నెక్స్ట్ ఏంటంటే మనం ఎప్పుడైనా సమ్మర్లో మన దగ్గర ఖచ్చితంగా వాటర్ బాటిల్ అనేది ఉండాలండి. దీన్ని లైట్గా అస్సలు తీసుకోవద్దు. వాటర్ బాటిల్ ఉండాలి. ఒక మజ్జిగ కూడా బాటిల్ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ నీడ పట్టున ఉండే పనులు చేసుకోండి. మీరు మిగతా టైంలో ఏది చేసినా ఇప్పుడు ఈ నెల 25 నుంచి నెక్స్ట్ వచ్చే నెల 8వ తారీఖు వరకు రోహిణి కార్తె ఉంది. రోహిణి కార్తె ఈ 15 రోజులు 14 రోజులు ఏంటంటే మామూలుగా దిగదనమాట ఎండ. అంత ఎండలో ఏం చేయాలంటే మీరు ఓఆర్ఎస్ తాగాలి, మజ్జిగ తాగాలి. నెక్స్ట్ మజ్జిగలో ఉప్పేసుకొని తాగాలండి. నెక్స్ట్ ఓఆర్ఎస్ మీరు మామూలుగా కూడా తయారు చేసుకోవచ్చు. కాగబెట్టేసండి వాటర్, దాన్ని పూర్తిగా చల్లార్చండి. ఇంత ఉప్పు ఇంత సాల్ట్ కనుక వేసుకున్నారనుకోండి మీకు ఓఆర్ఎస్ రెడీ అయినట్లు అనమాట. అది మనం తయారు చేసుకోవచ్చు, అది కొనాల్సిన అవసరమే లేదనమాట. అవి మీరేం చేస్తారంటే బాటిల్లో తయారు చేసుకొని తీసుకెళ్ళండి. వెంటనే మన బాడీలో ఎప్పుడైతే డీహైడ్రేషన్ అనేది వాటర్ తగ్గిపోతే డీహైడ్రేషన్ కండిషన్ వస్తుందండి. బాడీ అవయవాలు తొందరగా పనిచేయవన్నమాట. అప్పుడు వడదెబ్బ వస్తుంది, హై ఫీవర్ వస్తుందన్నమాట. డీహైడ్రేషన్ లేకపోతే లవణాలన్నీ ఉప్పు రూపంలో అంటే చెమట రూపంలో, నెక్స్ట్ స్వెట్ మిగతా అన్నీ బయటకు వెళ్ళిపోయేసరికి మనకు ఆ కండిషన్ అనేది వస్తుంది. కోమాలోకి కూడా వెళ్ళొచ్చు అనమాట. కాబట్టి దయచేసి ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు, నెక్స్ట్ కొబ్బరి బోండం తాగండి. పుచ్చకాయలు ఇప్పుడు అందరూ పుచ్చకాయలు తింటే చనిపోతుంది. నేను పుచ్చకాయలు తినొద్దనే చెప్తానండి. ఎందుకంటే అనవసరమైన ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం ఎందుకు. అన్నీ కల్తీ అయిపోయాయండి, ప్రతిదీ కల్తీ అయిపోయాయి. ఎవరిని ఏమి కదిలించేటట్లేదు, ప్రతిదీ కల్తీ చేసేస్తున్నారు. వాళ్ళకి లాభాలే ముఖ్యం అన్నట్లు చేస్తున్నారు. ప్రతిదానికి మందులు, ప్రతిదానికి. ఈవెన్ యాపిల్ మీద కూడా చూస్తే ఇలా గీకితే ఒక పొడిలాగా వస్తుంది. అదంట తాజాగా ఉండడానికి అందులో ముంచి తీస్తారంట. మేము కీరా దోసకాయలు, మరి కీరా దోసకాయల్లో కూడా చూడండి ఇలా ముంచి తీస్తే పచ్చగా అయిపోతున్నాయి అనమాట. కాబట్టి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు ఏమీ తెలియదు. కాబట్టి పుచ్చకాయలు వదిలేసింది, తాటి నుంజలు తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈతకాయలు వస్తాయి, ఈతకాయలు తినండి. నెక్స్ట్ వచ్చేసి ఏ పని చేసినా 12 లోపు చేయండి. నెక్స్ట్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 వరకు బయటికి రావద్దు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ. వర్క్ చేసే వాళ్ళైతే 12 లోపు చేసుకోండి. మీ దగ్గర ఒక మజ్జిగ ప్యాకెట్ పెట్టుకోండి. నెక్స్ట్ తలకి క్యాప్ కానీ లేకపోతే గొడుగు కానీ, వాళ్ళేమనుకుంటున్నారు వీళ్ళేమనుకుంటున్నారు ఏమీ ఆలోచించొద్దు. మీకు మరీ అంతగా అనిపిస్తే, బిడంగా అనిపిస్తే ఖచ్చితంగా ఒక వైట్ క్యాప్ కొనుక్కొని ఎవరేమనుకున్నా పర్వాలేదు, మీ హెల్త్ ముఖ్యం అనమాట. ఆ క్యాప్ పెట్టుకొని తిరుగుతున్నారు అబ్బో అనుకుంటే పర్వాలేదు, అనుకోనివ్వండి. 2 రోజులు అనుకుంటారు, తర్వాత అలవాటు అవుతుంది. ఎవరు అనుకోరు, ఎవరు పట్టించుకోరు అనమాట. ఎవరి పనులు అలా సరిపోతాయి. కాబట్టి మన ఆరోగ్యం మనకు ముఖ్యం కాబట్టి ముందు క్యాప్ ఒకటి ధరించండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీడియో లేని వాళ్ళు అయితే గొడుగు పెట్టుకోవచ్చు. మంచి కలర్స్ తీసుకోండి, బ్లాక్ తీసుకోకండి గొడుగు వచ్చేసి. నెక్స్ట్ చిన్నపిల్లల్ని మాత్రం దయచేసి సమ్మర్ కదా, సెలవులు కదా అని ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళనియొద్దు. వెళ్ళినా కూడా ఈవినింగ్ 4 తర్వాత పంపించండి, కానీ 9కి ముందు పంపించండి. కానీ మిగతా టైంలో ఎట్టి పరిస్థితుల్లో బయటకు పంపించచ్చు. చిన్నపిల్లలకి చాలా డేంజర్ అండి బాబు, చిన్నపిల్లలు నెక్స్ట్ ముసలోళ్ళకి. కాబట్టి దయచేసి వీళ్ళకి కూడా మంచి
చెప్పండి వెళ్ళకూడదు అని. అది ఫుడ్ కూడా మంచిగా తీసుకోండి, ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకోండి, వాటర్ ఎక్కువ తాగండి, మజ్జిగ ఎక్కువ తాగండి. బాడీని డీహైడ్రేషన్ అనేది రాకూడదు. మన బాడీ హైడ్రేటెడ్గా ఉండాలి, వాటర్ ఉండాలన్నమాట మన బాడీలో. మనకి ఎప్పుడైతే డీహైడ్రేషన్ వస్తుందో మన చర్మం అనేది పాలిపోయినట్టు ఉంటుంది, పెదాలు ఎండిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి కళ్ళు మంటలు వస్తాయి, యూరిన్ సరిగ్గా రాదు. యూరిన్ ఫ్రీగా వస్తే మీకు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్లు అనమాట. కాబట్టి మధ్యాహ్నం 9 to 4 ఏ పనులు మీరు చేయొద్దు. తప్పని వాళ్ళైతే 12 ఓపు చేసుకోండి. క్యాప్ యూజ్ చేయండి, ఓఆర్ఎస్ మనం దగ్గర పెట్టుకోండి, మజ్జిగ దగ్గర పెట్టుకోండి. వీలైతే తలగుడ్డ కట్టుకుంటే ఇంకా మంచిదండి, ఎందుకంటే అది పొరలు పొరలు ఉంటుంది కదా, ఎండ తొందరగా రాదనమాట. నెక్స్ట్ లేత రంగుల దుస్తులు ధరించండి. ఈ లేత రంగులు ఏంటంటే ఎండని బయటికి పంపిస్తాయి అనమాట. ముదురు రంగులు అనుకోండి ఎండను మొత్తం ఆకర్షిస్తాయి, కాబట్టి అబ్జర్వ్ చేసుకుంటాయి ఎండని మొత్తం. కాబట్టి ముదురు రంగులు ధరించొద్దు, లైట్ కలర్స్ వేసుకోండి. అదన్నీ ఫంక్షన్స్ అని అవన్నీ ఇవన్నీ మీరు లైట్ తీసుకోండి. దూరంగా ఉందనుకోండి, మరీ ఈ ఎండలకి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. అనుకుంటే అనుకోనివ్వండి, ఒకప్పుడులాగా ఎండల్లాగా ఇవ్వండి. నెక్స్ట్ సీజన్లో వచ్చే మామిడికాయలు ఇవి తినండి, కానీ తక్కువ తినండి, ఎందుకంటే కొంచెం వేడే అవి, కానీ టేస్ట్ చేయాలి కదా, అన్నీ తినాలి. కాబట్టి ఫ్రూట్స్ కూడా టేస్ట్ చేయండి, మ్యాంగోస్ కూడా, కానీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవద్దు. చిన్నపిల్లలు మరి కొన్నిసార్లు మోషన్స్ అవ్వచ్చు, పెద్దవాళ్ళు కూడా. నెక్స్ట్ అందరూ ఏం చేస్తారంటే దయచేసి ఇంటి దగ్గర ఉండడానికి ట్రై చేయండి. వడదెబ్బ కొట్టిందని మీకు కనుక డౌట్ వస్తే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దండి. కాబట్టి నా వ్యూవర్స్ ఖచ్చితంగా ఈ వీడియో చూడాలండి. ఇలాంటి వీడియోస్ షేర్ చేయండి. మిగతా వీడియోస్ షేర్ చేసినా చేయకపోయినా ఇలాంటి వీడియోస్ అనేది షేర్ చేయండి. ఓఆర్ఎస్ ద్రావణం కూడా తయారు చేసుకోండి. అంత మీకు ప్రాబ్లం అనిపించినప్పుడు ఇది ఓఆర్ఎస్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సాల్ట్, ఉప్పు కాబెట్టిన నీళ్ళల్లో కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇదండి ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా అందరికీ కూడా సమ్మర్లో జాగ్రత్తగా ఉండాలి. అందరికీ సమ్మర్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.